సరే, ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్తే నడమంత్రపు సెక్యులర్ అక్క ఒక ఆవిడ తయారైంది. ఈ ఒక్కగారు ఈవిడ చేసేటటువంటి ధర్మోపదేశాలు చాలా చిత్ర విచిత్రంగా ఉన్నాయి. ఫస్ట్ ఆవిడ మాట్లాడిన వీడియో ప్లే చేస్తాను. కొందరు ఈ స్వామీజీలు, ఈ ప్రవచనకారులు, గురువులు అని చెప్పుకుంటారు కదా, తయారైపోతారు కదా సనాతన ధర్మం భారతదేశం అనుకుంటూ. సనాతన ధర్మం భారతదేశం అనుకుంటూ తయారైపోతారంట. ఈవిడికిలాగా తయారై రావాలన్నమాట. ఈవిడికిలాగా గజ్జల గుర్రంలాగా తయారై రావాలి. బా, చూడకూడదు అనుకుంటా, మళ్ళీ ఈ ఫేస్ చూడకూడదు అనుకుంటానే నా కర్మ కొద్దీ చూడాల్సి వచ్చింది. ఈ బ్యాచ్ రంగంలోకి వచ్చేసి వీళ్ళు ఏం మాట్లాడుతున్నారో తెలుసా? నేను ఆశ్చర్యపోయా. వాళ్ళు ఏం చెప్తున్నారంటే యువత అందరంట దేశ ద్రోహులంట. యువత అంటే దేశ ద్రోహులతో చేతులు కలిపారంట. రెండు రకాలు చెప్పింది చూడండి. యువత అంతా దేశద్రోహులట, యువత అంతా దేశద్రోహులతో చేతులు కలిపారంట. రెండు వేరువేరు కదా. చేతంచేన్ తోడంతో విభక్తులు ఉంటాయి కదా. యువత అంతా దేశద్రోహులు అనేది వేరు, యువత అంతా దేశద్రోహులతో చేతులు కలిపారు. ఈ రెండు వేరువేరు లైన్స్. కానీ రెండింటిని కలిపేసి కిచిడి కొట్టేసి ఏదో ఒక విధంగా సమాజంలో కాస్త గౌరవ మర్యాదలు ఉన్న వారి మీద, ముఖ్యంగా కొంతమంది ప్రవచనకర్తల మీద దుమ్మెత్తిపోయాలి, బురద జల్లాలి అనే ఎజెండా ఒక్కదే. కనుక ఈవిడ ఎవరిని టార్గెట్ చేస్తుంది? ప్రధానంగా సామవేదం గారు ఉంటారు ఈవిడ టార్గెట్ లిస్టులో. మరి ఎందుకో ఆయన మీద ఈవిడికి అంత కడుపు అంటే ఏంటో తెలియదు. మరి ఈ కాక్రోచ్లు, బొద్దింకలు ఇవి ఏమైతే ఉంటాయో వీటిని అర్జెంటుగా నిర్మూలించేయాలంట. వీళ్ళ వలన దేశానికి, సనాతన ధర్మానికి ప్రమాదం కలుగుతుందంట. ప్రతి లైను కూడా మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. దేశద్రోహులుగా తయారవుతున్నారంట. కాబట్టి వీళ్ళందరంట హోమాలు, తంత్రాలు, యంత్రాలు, మంత్రాలు, యజ్ఞాలు, యాగాలు ఇలాంటివన్నీ చేసేసి ఈ కాక్రోచ్లు అంటే యువతని నశింపజేసే ప్రక్రియలు చేస్తారంట వీళ్ళు. అలాంటి గొప్ప అనుష్ఠాన సంపన్నులంట, అలాంటి తపోమహిమ కలిగిన వాళ్ళంట. వీళ్ళంట రకరకాల హోమాలు, తంత్రాలు, మంత్రాలు ప్రయోగించి ఈ యువతని, ఈ దేశ ద్రోహులైన యువతనంట లేకుండా చేసేసి మన ప్రధాని గారిని, మనకు నచ్చిన పార్టీని, మనకు నచ్చిన జెండాని, మనకు నచ్చిన మన సనాతన ధర్మాన్ని, మన హిందుత్వాన్ని రక్షించుకునే ప్రయత్నం చేస్తారంట. మిగిలిన వాళ్ళు కూడా అలాంటి హోమాలు, యజ్ఞాలు, యాగాలు, తపస్సులు మొత్తం చేసేసి వీళ్ళని నిర్మూలించాలంట. వీళ్ళందరూ దేశ ద్రోహులంట. ఒరిజినల్గా సామవేదం గారు ఏమన్నారు, ఈవిడ ఎలా కలరింగ్ వేస్తుంది, మొత్తం రెండు కూడా నేను ప్లే చేస్తాను. ఇది చూస్తుంటే నాకు కెమెరామెన్ గంగతో రాంబాబు సినిమాలో బ్రహ్మానందాన్ని పవన్ కళ్యాణ్ పెడేయమని వాడు బిగుతాడు. అరే అసలు వార్త ఏంటిరా అంటాడు. నటులు ప్రకాష్ రాజ్ తన భార్య నుంచి విడాకులు కోరుతూ ఈరోజు హైకోర్టులో అప్పీల్ చేశారు. నువ్వు చెప్పేది ఏంటిరా అంటాడు. ఈ మధ్య సినిమా వాళ్ళ పెళ్లిళ్ళు పెటాకులవుతున్నాయి. మొన్న నాగార్జున, నిన్న పవన్ కళ్యాణ్, నేడు ప్రకాష్ రాజ్. వీళ్ళ జీవితాలు ఎందుకు ఇలా తగలడుతున్నాయో అర్థం కావట్లేదు. సామవేదం గారు చెప్పింది ఒకటి, ఈవిడ చెప్తున్నది ఒకటి. అది కూడా ప్లే చేస్తాను. రామ మందిరంలో 100 కోట్ల రూపాయలు పూజారులుగా ఉన్న వాళ్ళే లూటీ చేసి రామ మందిరానికి రాముడు ముందే కన్నా వేసి రాముడు మొహానికి సున్నం రాసిన రోజున మీరు ఎందుకు ఈ హోమాలు, యజ్ఞాలు, యాగాలు, తంత్రాలు, మంత్రాలు అన్నీ చేయలేదు? చేసి వాళ్ళని నిర్మూలించవచ్చుగా. అంటే మన వాళ్ళైతే, మన ఉన్మాదులైతే ఎన్నైనా చేయొచ్చు. గుళ్ళో చేరి భక్తులమని, పూజారులమని చెప్పి 800 కోట్లైనా సరే నొక్కేయచ్చు. ఆలోచించండి ఫ్రెండ్స్ ఒకసారి. ఆలోచించాం ఫ్రెండ్స్. అలాగే ఫ్రెండ్స్, వారు ఎప్పుడన్నా చెప్పారా రామ మందిరంలో అవినీతి జరిగితే దాన్ని ఎప్పుడైనా సమర్థించారా? సామవేదం గారు జరగచ్చు అని చెప్పారా? దానికి దీనికి సంబంధం ఏంటి అసలు? ఆ విషయాన్ని ఆ విషయంగా ఖండిస్తారు, వేరే విషయాన్ని వేరే విషయంగా ఖండిస్తారు. దేనికి అదే ఉంటుంది కదా. నువ్వు వీళ్ళని అంటున్నావంటే వాళ్ళని సమర్థించినట్లా? ఇదేంటి, ఇదేం కుతర్కం అసలు? మళ్ళీ వెళ్దాం డీటెయిల్గా ఆ విషయంలోకి మళ్ళీ వెళ్దాం. భారతదేశం కానీ మతపరమైన దేశం అయ్యింది అంటే ఆణిముత్యాలు వినండి. అసలు సెక్యులర్ ఒక్క, నడమంత్రపు సెక్యులర్ ఒక్క అని చెప్పా కదా. భారతదేశం అంట మతదేశం అవ్వకూడదంట. ఏ మతాల కిందకి అవ్వకూడదంట చెప్తుంది వినండి. భారతదేశం కానీ ఒకవేళ ఇస్లాం దేశం అయిపోయిందంటే అప్పుడు ప్రమాదమే. అప్పుడు ప్రమాదమే. ఓకే. మహిళలని ముందు అణిచివేస్తారు. భారతదేశం ఒకవేళ హిందూ దేశం అయితే అప్పుడు కూడా ప్రమాదమే. అది చూసారా, ఒక్క సెక్యులర్ ఒక్క. భారతదేశం ఇస్లాం దేశం అయితే ప్రమాదమే, హిందూ దేశం అయినా కూడా ప్రమాదమేనట. మహిళలనే అణిచివేస్తారు. పూర్తిగా మారిపోయింది, మతమే మారిపోయింది. ఒక్క సెక్యులర్ కాదు అసలు, మతమే మారిపోయింది అనిపిస్తుంది నాకు. హిందుత్వంలో స్త్రీలని అణచివేస్తారట. ఇదంతా కూడా ఈ కమ్యూనిస్టు, నాస్తిక, హేతువాద ఇట్లాంటి కొన్ని ఎల్జీబీటీక్యూ కొన్ని సంఘాలు ఉంటాయి కదా, వాళ్ళ భావజాలం ఎక్కేసింది ఫుల్గా. లేదా మొత్తానికి ఏదో కొన్ని కనెక్షన్స్ ఏర్పడ్డాయి.
ఆ మధ్య గుండుగాడు చెప్పాడు కదా, కాల్ రికార్డ్ ప్లే చేశాం కదా, నాతో బాగా కనెక్ట్ అయ్యింది. అసలు నేను చెప్పే కంటెంట్కి కన్నీళ్ళు వచ్చేస్తున్నాయి ఆవిడికి. పక్కనే సాయిబాబా గారి మందిరం ఉంటే రోజు అక్కడికి వెళ్ళి మొక్కుకొని వస్తుంది. చాలా చేంజ్ వచ్చేసింది ఒక్కకి అని చెప్పి ఆ గుండుగాడు చెప్పాడు కదా, ఒక ఆడియోలో ప్లే చేశాను, కావాలంటే మళ్ళీ వేస్తాం అది. ఆమె గోవింద సేవ ఛానల్ ఉంది చూడండి అన్న. ఆమె టచ్ లోనే ఉంది. అవును, ఆమె కూడా వీడియోస్ చేసింది కదండి అన్న. ఇప్పుడు చేసి పెట్టి ఆమె రియలైజ్ అయ్యింది. షిరిడీకి వచ్చి సారీ చెప్పడానికి కూడా రెడీగా ఉంది. అవునా, ఓకే అన్న. అట్లయితే ఏం పర్లేదులేండి. అయితే ఆమె ఎక్కడ కనెక్ట్ అయిందంటే సాయిబాబాని గురువుగా అనుకుంటున్నాడు ఈ అబ్బాయి. కాబట్టి ఒక సాయిబాబా విషయంలో ఈయన ఇంత స్ట్రాంగ్ గా నించున్నాడు, నేను నా గురువు విషయంలో కూడా ఇంత స్ట్రాంగ్ గా నేను నించోలేకపోతున్నా. ఇతను నా మీద కేసు వేసింది కానీ ఆ గురువు కోసం ఎంత వరకు ఫైట్ చేయొచ్చు అనేది ఇతని దగ్గర నేర్చుకున్నానని అట్లా కనెక్ట్ అయింది నాకు. ఓకే ఓకే. సాయిబాబా గురించి ఎంత ఉందా ఇవన్నీ నాకు తెలియక ఇది చేసిన అన్న నేను అని ఒక రోజు ఇట్లా కళ్ళకి ఏడుస్తూ మాట్లాడింది అన్నట్టు. అలా చేంజ్ అయింది చాలా. ప్లస్ ఇంకొకటి ఇంటి పక్కనే సాయిబాబా గుడి ఉంటదంట వాళ్ళకి. వాళ్ళ హస్బెండ్ అప్పుడు వెళ్ళేటోడు అంట. ఈమె మెల్లి ఆపిచ్చేసిందంట సాయిబాబా గురించి నెగిటివ్ గా చెప్తున్న టైంలో. ఇప్పుడేం చేసింది, మొన్న వెళ్ళి సాయిబాబాకి పువ్వులు సమర్పించేసి వచ్చింది. అక్కడికి వెళ్తున్నప్పుడల్లా మొక్కుకొని వెళ్తుందంట బయటకు వెళ్తున్నప్పుడు. అయితే కొంచెం రియలైజ్ అయినట్టున్నాను. అవును. ఎప్పుడు ఈ దేశం మతపరమైన దేశం అవుతుందో ఒక హిందూగా చెప్తున్నా. ఒక హిందూగా అని చెప్పుకోవడం నీకు రైట్స్ లేవు అక్క. నీకు నువ్వు హిందువుని అనుకున్నంత మాత్రాన, లేకపోతే హిందూ అనే పేరు చెప్పుకుని ఆ ముసుగేసుకుని నువ్వు విషం కక్కుతానంటే చూస్తూ ఊరుకోవెక్కడ. ముందు మహిళలనే అణిచేస్తారు, మనుధర్మ శాస్త్రం ఓపెన్ చేసేస్తారు. చూసారా, అసలు ఈ మనుధర్మ శాస్త్రం అనే పదం ఎవరు వాడతారు? ఎంతమంది హిందువుల ఇళ్లల్లో మనుధర్మ శాస్త్రం ఉంది చెప్పండి. అసలు ఎవరైతే యాంటీ హిందూ ఎలిమెంట్స్ ఉంటారో వీళ్ళు తరచుగా చాలా రొటీన్గా రొట్టగొట్టుడిగా వాడే పదం ఏంటంటే మనువాదం, మనుధర్మ శాస్త్రం. అసలు 99% మంది హిందువులకి మనుధర్మ శాస్త్రంతో పరిచయం ఉండదు, ఎవరు కూడా పుస్తకాన్ని కూడా చూడలేదు. కానీ మనువాదం, మనుధర్మ శాస్త్రం అని ఒక పడికట్టు పదాలు వాడుతూ ఉంటారు. అదే ధోరణి ఒక్కలో కనపడుతుంది. ఎక్కేసింది మొత్తం, ఇంజక్షన్ చేసేసారు ఎవరో. ఒక కులమో ఒక వర్గము చేతిలోకి మొత్తం దేశం వెళ్ళిపోతుంది అనమాట. చూసారా, బ్రాహ్మణులు ఆధ్యాత్మిక పాశిష్టులు అని చెప్పి కంచె ఐలే లాంటి వాళ్ళు పుస్తకాలు రాశారు కదా. ఆ కులం చేతుల్లోకి, పలానా ఆ వర్గం చేతుల్లోకి, అంటే బ్రాహ్మణుల చేతుల్లోకి ఈ దేశం వెళ్ళిపోతుంది. ఈ మొత్తం భారతదేశం అంతా కూడా హిందూ దేశం అయితే ఇది మొత్తానికి కలిపి కొట్టరా కావేటరంగా అని చెప్పి, ఇది కమ్యూనిజం కాదు, నాస్తికవాదం కాదు, లేకపోతే హిందూ ద్వేషం కాదు, మొత్తం అన్నీ కలగలిసి ఒక ప్రమాదకరమైనటువంటి చంద్రముఖిగా మారిపోయింది ఒక్క. నేను చాలాసార్లు గతంలో కూడా చెప్పాను, ఈవిడ శ్రీ వైష్ణవం ముసుగేసుకుంది. శ్రీ వైష్ణవులు జాగ్రత్తగా ఉండండి ఈమెతో. ఈవిడ చేసే గబ్బు పెంట అంతా కూడా సంప్రదాయానికి అంటించాలని చూస్తుంది. ఇప్పుడు ఈవిడ చేసినటువంటి ఈ యాంటీ హిందూ స్టేట్మెంట్స్ కావచ్చు, యాంటీ హిందూ యాక్టివిటీస్ కావచ్చు, ఇవన్నీ హిందూ సమాజం గమనిస్తూ ఉంది. ఈవిడ వెనకాల ఎవరున్నారు ఏంటి ఇవన్నీ కూడా తర్వాత బయటకు వస్తాయి. కానీ శ్రీ వైష్ణవ సమాజం, సంప్రదాయస్తులు చాలా జాగ్రత్తగా ఉండండి ఇలాంటి దుష్టశక్తితో. ఇక మొదలెట్టేస్తారు, ఆడద నవ్వడానికి వీల్లేదు, ఎక్కువ చదువుకోవడానికి వీల్లేదు, పునర్వివాహం చేసుకోవడానికి వీల్లేదు, ఈ వయసు రావాలి, పెళ్లి చేసేయాలి. సతీసహగమనం కూడా వచ్చేవచ్చు, చెప్పలేం. ఎవరు చేశారు ఒక్క సతీసహగమనం? మీ ఇంట్లో ఎవరైనా చేశారా? మీ అమ్మమ్మో, జేజమ్మో, అమ్మమ్మకి నాయనమ్మో ఎవరన్నా సతీసహగమనం చేసి ఉంటే చెప్పు. పోనీ ఇంతకుముందు నువ్వు హిందూ ఆచారాలనే పాటించావు కదా, అదే హిందుత్వం అని ముసుగేసుకునే ఉన్నావు కదా, నువ్వు అవ్వకూడదు, నువ్వు మాట్లాడకూడదు అని ఎవరన్నా నేను తొక్కి పట్టారా? 4 సంవత్సరాల క్రితం నువ్వు ఛానల్లోకి వచ్చి మాట్లాడడం మొదలుపెట్టి నిన్ను ఎవరైనా ఆపారా? అనగదొక్కారా నిన్ను ఎవరన్నా? అప్పుడు అదే హిందుత్వవాదం మాట్లాడావు కదా, అదే హిందుత్వవాదం ముసుగేసుకుని నోరేసుకుని పడ్డావు కదా. మగవాళ్ళు అనే ఇంగిత జ్ఞానం లేకుండా, కనీసం వయసులో పెద్దవాళ్ళు అనే సంస్కారం కూడా లేకుండా, నోటికొచ్చిన దానికల్లా బజారు భాషతో ఇష్టారీతిగా మాట్లాడావు కదా ఒక్క. ఈ సాఫ్రాన్ కలర్ని, బాగా ఆరెంజ్ కలర్ని వాడుకునే బత్తాయిలకు ఈ వీడియోలో రసం పిండే కార్యక్రమం. అందుకే అంటే బత్తాయిల రసం పిండి వీళ్ళతోటి తాగిస్తాను నేను. అందుకే చెప్తాను, మీరు హిందుత్వం పేరుతోటి మీరు బత్తాయిలు అంతే, మొత్తం బత్తాయిలకి జ్యూస్ తీసి మీతో తాగించకపోతే
సత్యభామ కాదు నా పేరు, గుర్తుపెట్టుకోండి. చిల్లరగాళ్ళు, మీ చిల్లర బతుకులు మీరు బతకకుండా మీకేంటో. అది నీకు హిందుత్వంలో ఉన్న స్వేచ్ఛలాగా కనపడలేదా? దానికి మించిన స్వేచ్ఛ అంటే ఇప్పుడు నీకు విచ్చలవిడితనం కావాలా ఏంటి? ఇప్పుడు నీకు కావాల్సింది ఏంటి? హిందుత్వం పేరుతో హిందువులు నిన్ను ఎక్కడ అణగదొక్కారో, నీకేం జరిగింది అసలు? హిందుత్వవాదం వస్తే ఈ దేశం హిందూ దేశం అయితే ఆడవాళ్ళు అణగదొక్కేస్తారా? ఎంత డేంజరస్ ఒక్కవైపోయావు అక్క, నువ్వు చూస్తానే. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా గోవర్ధన. ఈ దురాచారాలు మొత్తం కూడా మరలా మొదలెట్టేస్తారు. శాస్త్రం ఇలాగే చెప్తుంది అంటారు. సముద్రాలు దాటి అవతలకు వెళ్ళకూడదు అంటారు. సముద్రం దాటి వెళ్ళకూడదు అనేది ఎవరికి ఉన్న నియమం? సన్యాస ధర్మంలో ఉన్నవారికి, శంకరపేటాల వారు పాటించేటటువంటి నియమం అది. సామాన్య హిందువులు ఎవరు సముద్రం దాటకూడదని చెప్పలేదే. అందరికీ వర్తించే నియమం కాదే అది. ఏదో ఒక సాంప్రదాయంలో ఉన్నవాళ్ళు, ఏదో ఒక ఆశ్రమంలో ఉన్నవాళ్ళు కొన్ని నియమాలు పెట్టుకొని ఆ నియమాలకు అనుగుణంగా వారి యొక్క జీవన విధానాన్ని కొనసాగిస్తున్నారు. ఇందులో నీకు వచ్చిన బాధ ఏంటి అంటే మొత్తం అసలు హిందుత్వం ఏం చెప్పాలి, ధర్మం అంటే ఏంటి, ధర్మం పేరుతో ఏం జరగాలి, మొత్తం అంతా కూడా ఈవిడ తిరగరాసేసిద్ది అనమాట. మరో చరిత్ర ఇప్పుడు.